మాతో పాటు కలిసి పాడండి. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము అనే పాట. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, మార్గం నీవే, సత్యం జీవం నీవే, చూటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతున్. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. నేను గడిచిన సంవత్సరం నుండి ప్రభా ఈ యొక్క సంవత్సరం వరకు మా తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ కూడా సజీవులకి వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నేను మా తండ్రి ఈ సంవత్సరం కూడా ప్రభా ఈ క్రిస్మస్ నేను సంతోషాన్ని ఆనందాన్ని ప్రభా మేము నాయన మా జీవితంలో అనుభవించడానికి ప్రభా మీరు మాకు దయచేసి ఒక మంచి దినాన్ని బట్టి ప్రభా నేను ఈ క్రిస్మస్ ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాము తండ్రి ప్రభా. అయ్యా మా తండ్రి మమ్మల్ని ప్రభా నీ ప్రేమ చేతనైనా ప్రభా వెతికి రక్షించుకొని నాయన ప్రభా నీ బిడ్డలుగానైనా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాము తండ్రి. నీ కృప లేనిదే నాయన ప్రభా మేము క్షీణమైన జీవించలేము తండ్రి. దీనిలో మా అయోగ్యం ఎందుకు పనికిరాను మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించి మమ్మల్ని రక్షించుకొని ప్రభా అనుదినము అనుక్షణము మా యొక్క కంటి పాప వల్లనైనా మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ క్రిస్మస్ నైనా ఈ ప్రభా ఈ యొక్క ఆరాధనలోనైనా ప్రభా ఈసానైనా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మా తండ్రి మీ సన్నిధిని మా మధ్యలో ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. నాయన మా తండ్రి చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. వారి కుటుంబాలను మీరు దీవించండి తండ్రి ప్రభా. ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. వారి ప్రతి అవసర అక్కలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభా. వారి హృదయాలు మీ సంతోషాన్ని నింపండి ప్రభా. నేను ఒక్క రోజు కాదు కానీ ప్రభా వారి తల మంతి కూడా ప్రభా రక్షణ బట్టి నువ్వు చేస్తున్న మేడను బట్టి ప్రభా నువ్వు చూపిస్తున్న కృపను బట్టి అనుదినము కూడా ప్రభా నీ యందు ఆనందించేపడిలాగా కుటుంబాలుగా ఉంటాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిసిన ప్రభా. ఇంతవరకు నేను ప్రభా పాటల వారమ్మ తెచ్చుకున్నదికే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా
తండ్రి. నేను ఇప్పుడు నేను జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగానండి. వాక్యములో మీరుండి ప్రభావ మీ దాసుని మీ చిరోసారిని మరుపరుచుకొని చేదోచిన మా అందరికీ నేను కావాల్సిన వాక్యాన్ని మీరు అందించి నేను ప్రభావ మమ్మల్ని బలపరచండి తండ్రి. మీకు వందనాలు. ఇంకా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిసిన ప్రభావ ఇక్కడ జరిగిస్తున్నటువంటి నేను సేవ పరిచయం ప్రభావ బట్టి మీకు వందనాలు నైనా. నేను ప్రభావ వదిన బట్టి నైనా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభావ. ఇంక ఈ పరిచర్యనైనా మీరు ఆస్వాదించండి, ఇంకా మీరు అభివృద్ధి పరచండి నాయన ప్రభావ. మరి బిడ్డల మీద దీవించండి ఆయన, వర్షాలు తోడుగా ఉండి సహాయం దయచండి ప్రభావ. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి భవిష్యత్తు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. యేసయ్యనైనా ఈ ప్రభా కుటుంబంతో ఈ సంఘంతో కలిసి రీతిగా నైనా ప్రభావ మా కుటుంబం పాలు పంచుకోవడానికి ప్రభావ మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఈ క్రిస్మస్ ఆరాధన అంతట్లో మీరే తోడుగాండి, మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. దేవుడు తన కృపను బట్టి మనందరినీ ఇంతవరకు కాపాడినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2025 సంవత్సరం ఈ క్రిస్మస్ దినాన మీతో కలిసి దేవుని ఆరాధించడానికి, మీ యొక్క సంతోషంలో పంపులు పొందడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. నన్ను ఆహ్వానించినటువంటి మరి పాస్టర్ గారు ఆషేర్ గారికి, కుటుంబానికి, సంఘం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. క్రిస్మస్ అనేది యూనివర్సల్ ఫెస్టివల్. అంటే అర్థం ఏంటంటే ప్రపంచమంతటా జరుపుకునే పండుగ. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే. మిల్కీ పాడొకసారి. మొదలాయే ఈరోజే. యేసు ప్రభు పుట్టినటువంటి ఈ శుభ దినాన లోకమంతా కూడా పండుగ జరుపుకుంటుంది. మనం కూడా పండుగ జరుపుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. మనం చాలాసార్లు దేవుని వాక్యాన్ని ఈ క్రిస్మస్ టైంలో మనం వింటూ ఉంటాం. ఈ వచనాలు పదే పదే మనం చదువుతూ ఉంటాం. సో ఈరోజు మనం ఈ వచనంలోంచి కొన్ని తలంపులు మనం ఆలోచన చేద్దాం. దేవునికి నిజంగా ఏమి అవసరము, దేవుడు ఎవరిని బట్టి ఆయన ఆనందిస్తాడు అనేది మనం ఆలోచన చేస్తే 2:14 ఒకసారి చదవండి. రైట్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. యేసు ప్రభు ఈ లోకములో పుట్టినప్పుడు ఊరు బయట గొర్రెలను కాసుకున్నటువంటి గొర్రెల దగ్గరికి దేవదూత వెళ్ళి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అనే వార్త చెప్పాడు. అయితే ఆ వార్త చెప్పిన తర్వాత ఈ యొక్క దూతలు పరలోకానికి వెళుతూ వాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. దూతలంతా కూడా ఒక దూత కిందికి వచ్చి వార్త చెప్తే ఆ దూత పైకి వెళ్తున్న సమయంలో మిగతా దూతలంతా కూడా ఆ దూతతో కలిసి వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు. ఎవరు పాడుతున్నారు? దూత సమూహం అంతా కూడా పాట పాడుతున్నారు. వాళ్ళు పాట పాడుతున్న దాంట్లో ఒక అంశం కనిపిస్తుంది అనమాట, ఒక మాట కనిపిస్తుంది. ఏమంటాడంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. దేవుడు ఈ లోకం అంతటిని కలుగజేసినటువంటి వాడు, నిన్ను నన్ను పుట్టించినటువంటి వాడు. లోకాన్ని సృష్టించడమే కాదు, మనల్ని పుట్టించడమే కాదు, ఈ లోకం అంతటిని చేసినటువంటి దేవుడు ఆయనే దీన్ని పరిపాలిస్తున్నాడు, ఆయనే దీన్ని కాపాడుతున్నాడు, ఆయనే దీన్ని నడిపిస్తున్నాడు. ఈ సృష్టి అంతా కూడా ఎవరి వల్ల నడుస్తుంది అని అంటే శాస్త్రవేత్తల వల్ల కాదు, రాజకీయ నాయకుల వల్ల కాదు, లేకుంటే ఇంకెవరో పెద్ద పెద్దోళ్ళ వల్ల కాదు కానీ దేవుడు తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడని వాక్యం చెప్తుంది. అందుకని దూతలకు తెలుసు దేవుడు ఏంటో, దేవుని మహత్యం ఏంటో, దేవుని శక్తి ఏంటో దూతలకు తెలుసు. కాబట్టి ఆ సర్వోన్నతమైన స్థలముల్లో ఉండేటువంటి దేవునికి నిత్యము మహిమ కలుగునుగా కానీ దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. పరలోకంలో ఎలాగైతే దేవుడు ఆరాధించబడుతున్నాడో ఈ భూమి మీద కూడా మన ద్వారా కూడా దేవుడు అలాగే ఆరాధించబడాలని కోరుతున్నాడు. మనం ఏం చేసినా, పాట పాడినా, లేకపోతే ఇంకే కార్యక్రమం చేసినా దేవునికే మనం మహిమ చెల్లించాలా. హల్లెలూయా.
దేవుణ్ణి మనం గణపరచాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి. అయితే దూతలు పాడుతూ దేవునికి మహిమ అనే ఒక మాట చెప్పి రెండవ లైన్లో ఏమంటారంటే, భూమి మీద తనకిష్టులైన మనుషులకు సమాధానం కలుగును గాక అంటారు. ఈ భూమి మీద మనిషి దేనికోసం వెతుకుతాడంటే, పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏ పాటుపడ్డా, ఏ కష్టపడ్డా కాస్త ప్రశాంతంగా ఉండాలనుకుంటాడు, కాస్త నెమ్మదిగా ఉండాలనుకుంటాడు, కాస్త సమాధానం పొందాలని అనుకుంటూ ఉంటాడు. మీరు ఎవరినన్నా కదిలించండి, మనిషికి ఏం కావాలనుకుంటాడంటే కాస్తంత సంతోషము, కాస్తంత నెమ్మది. ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా ఈ రెండిటి కోసమే. ఆనందంగా ఉండాలా, కొంచెం నెమ్మదిగా ఉండాలి. అయితే ఎవరికి వస్తుంది ఈ సమాధానము, ఎవరికి వస్తుంది ఇంత ప్రశాంతత, ఎవరికి వస్తుంది ఇంత నెమ్మది అని అంటే, ఈ భూమి మీద ఆయనకు ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వాళ్ళే నెమ్మదితో ఉంటారంట. హల్లెలూయా. భూమి మీద ఎవరైతే నెమ్మదిగా అంటే దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉంటారో వారికి ఈ భూమి మీద దేవుడు సమాధానాన్ని ఇస్తాడని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. అయితే నేను ఒక 3-4 మాటలు చెప్తాను, నిజంగా ఎవరు దేవుని సంతోష పెట్టగలరు అని, ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండగలరు అని. ఇప్పుడు మనందరం కూడా ఇంట్లో పిల్లలు అనుకోండి, పిల్లలు ఏమనుకుంటారంటే మా మమ్మీ డాడీకి నేను ఇష్టంగా బ్రతకాలనుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చినట్టు ఉండాలని ఆశపడుతూ ఉంటారు. ఒక పిల్లోడంట తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మంచి ర్యాప్ ఉంది ఇద్దరి మధ్యలో. డాడీ చెప్పాడంటే, అరే వెళ్ళి నువ్వు తోటలో పని చేయరా అని చెప్పాడంట. ఆ పిల్లోడు చిన్నవాడు, నువ్వు వెళ్ళి తోటలో పని చేయరా అని చెప్తే, సరే డాడీ వెంటనే నేను చేస్తానని వెళ్ళాడంట. వెళ్ళాడు, కాసేపు పని చేశాడు. వాడికి ఆ తోటలో పని చేయడము, ఆ పనులన్నీ పెద్దగా రావు, చాలా హార్డ్ వర్క్, కష్టమైనటువంటి పని. కానీ మొత్తం మీద నేను చేస్తా డాడీ అని చెప్పేసి కాసేపు అటు ఇటు వెళ్ళి ఇది అది సర్ది కొంత పని చేశాడు. అలా పని చేసి డాడీ దగ్గరికి వస్తూ ఉంటే డాడీ అతను చూశాడంట. నాన్న చూసేసరికి అతని ప్రయత్నం నచ్చిందంట. తోట ఏం మంచిగా కాలే, ఇంకా తోట ఏం సరి చేయబడలే, కానీ అతని ఎఫర్ట్ చూసి, అతను చేసిన ప్రయత్నం చూసి అతనికి కొంచెం మురికి అంటడం, ఆ మట్టి అంటడం, కొంచెం చెమట పట్టడం చూసి చాలా నమ్మకంగా వీడు ప్రయత్నం చేశాడు అని చెప్పేసి తండ్రి ఇష్టపడ్డాడంట, తండ్రి ముచ్చట పడ్డాడంట కదా. పిల్లలు కొన్నిసార్లు వాళ్ళు ఏదైనా చేయలేకున్నా కానీ చేస్తా అని చెప్పేసరికి పేరెంట్స్కి ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. చెయ్యగలిగి ఉండి కూడా నేనెందుకు చేస్తా అని అంటే ఏమొస్తుంది? బాధ వస్తుంది. చెయ్యగలిగి ఉండి కూడా, స్తోమతుండి కూడా, అన్నీ వచ్చి కూడా నువ్వు చేసుకోరాదా, నేనే చేయాలనా అని అంటే ఎట్లుంటుంది? చాలా బాధ వేస్తుంది. దేవుని దగ్గర కూడా అట్లే అనమాట. దేవుడు మనందరినీ సృష్టించాడు, మనందరినీ రక్షించాడు. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం. దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడంటే, నీవు పర్ఫెక్ట్గా ఏదో చేస్తావని దేవుడు కోరడు. అయితే దేవుని మాటకి, దేవుని చిత్తానికి అనుకూలంగా కొంచెం ప్రయత్నం చేస్తే దేవుడు సహాయం చేస్తాడనమాట. దేవుడు సంతోషపడుతూ ఉంటాడు, నా బిడ్డలు ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఆనందిస్తూ ఉంటాడు అనేది బైబిల్ చెప్తూ ఉంటుంది. అయితే నిజంగా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి, లేక చాలా విషయాలు ఉన్నాయి ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారు అని. ఇప్పుడు మనందరం కూడా దేవునికి ఇష్టంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఏమైందంటే, ఇప్పుడు పాస్టర్ గారు అందరు నిండితే చాలా ఇష్టంగా ఉంటుండే ఆయనకి కదా, సంతోషంగా ఉంటుండే. కానీ కొన్ని పరిస్థితులు ఏమైనాయి, వెనక్కి లాగేసరికి కొంచెం బాధ అనిపించింది అనమాట. సో పాస్టర్ కూడా మీకు తండ్రి లాంటి వాడే కదా. సో మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, అదే ఎదురు చూస్తూ ఉంటాం, కనిపెడతా ఉంటాం, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని అందరికీ ఆశలు ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి ఆశిస్తారు, పిల్లలు తల్లి దగ్గర నుంచి ఆశిస్తారు, భర్త భార్య దగ్గర నుంచి, భార్య భర్త దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మనం ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఏదో ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మనం ఎదురు చూసిన దానికి తగ్గట్లుగా అవతల వ్యక్తి చేశాడనుకో ఏముంటుంది, మనకి సంతోషం ఉంటుంది. మంచిగా అర్థం చేసుకున్నామా? రైట్. సో మనకి ఎదురు చూసినట్లుగా, మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగా అవతల వ్యక్తి నడిస్తే అది ఇక చెప్పనలవి కాదు. దేవుడు అదే ఆశిస్తున్నాడు మనందరినీ. ఎందుకు యేసు ప్రభు లోకానికి వచ్చాడంటే, మనందరం కూడా దేవునికి దూరమైనాం, దేవునికి ఇష్టంగా జీవించలేదు. అయితే మనల్ని మరలా దేవుని దగ్గర తీసుకొచ్చి ఆయనకి ఇష్టంగా బ్రతికేటట్లు చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఒకసారి చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం, కొంచెం అది మధ్యలో ఉంటుంది, మీ అందరికీ తీయడం కష్టమేమో కానీ ఒకసారి చూద్దాం. వాక్యంలోంచి మనం ఆలోచన చేద్దాం. మన జీవితంలో దేవుడు నిజంగా ఏం కోరుతున్నాడు అని అంటే, బైబిల్లో మనం ఈ వాక్యాన్ని గమనిస్తూ ఉంటాం. యెహెజ్కేలు గ్రంథము మనందరి జీవితాల్లో దేవుడు నిజంగా ఎలాగా ఆయన మనం ఉండాలని ఆశపడుతున్నాడో వాక్యంలోంచి చూద్దాం. 18వ అధ్యాయము 23వ వచనం.
దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ లోకంలో చాలామంది వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటారు, వాళ్ళకి నచ్చింది చేయాలనుకుంటారు. అది రైటా రాంగా, మంచా చెడా అని ఆలోచన చేయరు చాలామంది కూడా. మనందరి జీవితాల్లో మనం ఎట్లా అంటే అట్లా వెళ్ళాలనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, దేవుడు ఏం కోరుతున్నాడంటే, నీవు చెడుగా వెళితే, దుష్టునిగా ఉంటే, దూరంగా ఉంటే, నీ జీవితాన్ని నీకు ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటే దేవునికి సంతోషం ఉండదంట. దేవునికి ఏం సంతోషం అంటే, దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా. ఒక వ్యక్తి పాపములో చనిపోతే దేవునికి ఇష్టం ఉండదంట. పాపి మారు మనసు పొందితే, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. హల్లెలూయా. ఏం దిద్దుకోవాలి మనం? మన నడవడిక, మన ప్రవర్తన, మన ఆలోచన, మనం జీవించే తీరు మనం మార్చుకుంటూ ఉండాలి. వాక్యం రోజు దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతి ఆదివారం వాక్యం మనం వింటూ ఉంటాం. ఈ వాక్యాలన్నీ ప్రకటించేది ఎందుకనంటే, మనం లోకంలో కలిసిపోకుండా మార్పు చెంది దేవునికి దగ్గరగా జీవించాలని. అలా దగ్గరగా జీవిస్తే అదే క్రిస్మస్. దేవుడు ఎక్కడో పైన ఉండేటువంటి వాడు నీకోసం నా కోసం ఎక్కడికి వచ్చాడు? ఆయన ఈ కిందికి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఎక్కడున్నాడు తెలుసు? ఇప్పుడు మన మధ్య నివసిస్తూ ఉన్నాడు, లేదా మన లోపల నివసిస్తూ ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అంటాడు యోహాను సువార్త 1:14 సో వాక్యమై ఉన్న దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఉన్నత స్థలములో ఉండేటువంటి దేవుడు, ఆయన మహిమనంతా విడిచిపెట్టి మనిషిని రక్షించడానికి మనిషిగా మారి ఆయన లోకానికి దిగి వచ్చి నిన్ను నన్ను మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చననే వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. సో మొదటి మాట, ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడంటే, ఏ వ్యక్తి అయితే తన ప్రవర్తన దిద్దుకుంటాడో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. మనందరం వాక్యాన్ని వినేది ఎందుకంటే, నేను అసలు సరిగ్గా ఉన్నానా లేదా, రక్షణ పొందానా లేదా, దేవుని బిడ్డగా మారానా లేదా, నేను సరిగ్గా విశ్వాసిగా జీవిస్తున్నానా లేదా, నేను సరిగ్గా మందిరానికి వెళ్తున్నానా లేదా, నేను సరిగ్గా ప్రార్థన చేస్తున్నానా లేదా, సరిగ్గా వాక్యాన్ని ఆచరిస్తున్నానా లేదా, ఇవన్నీ ఆలోచన చేయాలి. మనం దేవుని దగ్గరకు వస్తున్నామంటే ఏదో అయ్యగారు పిలిచాడు రాత్రి వచ్చాం వెళ్ళిపోయామని కాదు, ఏదో పండుగ వచ్చింది క్రిస్మస్ కాసేపు డ్యాన్స్లు వేసి కాసేపు ఆటలు చూసి వెళ్ళిపోదామని కాదు. మన జీవితము దేవునికి ఇష్టంగా మారాలి, మన జీవితము దేవునికి సంతోషాన్ని కలిగించాలి, మన జీవితము దేవునికి అనుకూలంగా మారితే నీకే అది నెమ్మదిస్తుంది అన్నమాట, నీకే అది సమాధానం ఇస్తూ ఉంటుంది. సో అది దేవుడు కోరుతూ ఉంటున్నాడు. భూమి మీద తనకిష్టులైన మనుషులకు సమాధానం కలుగును అంటాడు. ఎవరు ఆ ఇష్టులైన మనుషులు? ఎవరైతే రక్షించబడతారో వాళ్ళే, ఎవరైతే ప్రవర్తన దిద్దుకుంటారో వాళ్ళే. మనకు వాక్యం ఎలాంటిదంటే ఒక అద్దం లాంటిదంట. మీరు పొద్దున్న లేస్తే అద్దం దగ్గరికి వెళ్ళారనుకోండి, అద్దం దగ్గరికి వెళ్ళిన ఏ వ్యక్తి అయినా సరే ఏమన్నా దిద్దుకోకుండా వస్తాడా? అంటే మన మన అపియరెన్స్, మన కనపడే విధానము మంచిగా ఉండాలని కోరుకుంటాం. అద్దం దగ్గరికి వెళ్ళి ఏది ఎట్లున్నా సరే పర్వాలేదు అని చెప్పేసి అట్నే వచ్చేస్తారు ఎవరన్నా. మరి మందిరానికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏమి దిద్దుకుంటున్నాం మనం, ఏం మార్చుకుంటున్నాం మనం, ఏం సరి చేసుకుంటున్నాం? అందుకని అంటాడు, ఒకడు తన ప్రవర్తన దిద్దుకుంటే అది కదా నాకు సంతోషం అంటున్నాడు ప్రభు. కాబట్టి ఈ యొక్క రాత్రి సమయంలో మనందరం కూడా నమ్మకపోతే, దేవుని నమ్మకుండా ఒకవేళ ఇంకా రక్షణ పొందకుండా ఉంటే, నువ్వు రక్షణ పొందడం దేవునికి ఇష్టం, అది ఆయనకు సంతోషాన్ని ఇస్తుంది. ఒకవేళ నువ్వు రక్షణ పొంది దేవునిలో నీ జీవిస్తూ అప్పుడప్పుడు కొంచెం ఉల్టా ఫల్టా అవుతాం కదా, అప్పుడప్పుడు కొంచెం భేదాలు వస్తూ ఉంటాయి. దేవునితో నడవాలనుకుంటాం, ఎవడో లాగుతూ ఉంటాడు మనల్ని. దేవునిలో మంచిగా ఉందాం అనుకుంటాం, ఏదో ఒకటి మనల్ని పడేస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, అలా పడిపోయి అలాగే దుష్టుడిగా మరణం నొందితే దేవునికి ఇష్టం లేదు, కానీ అతడు తన ప్రవర్తన దిద్దుకుంటే దేవునికి ఎంతో సంతోషమని వాక్యం చెప్తుంది. లూకా సువార్త చదవాల్సిన అవసరం లేదు. 15వ అధ్యాయంలో 3 కథలు ఉంటాయి. ఒకటి తప్పిపోయిన గొర్రె, రెండవది పోగొట్టుకొనిన నాణెం,
మూడవది తప్పిపోయిన కుమారుడు. ఈ 3 కథల్లో ఏం చెప్తారు తెలుసా? లాస్ట్కి ఒకడు పరలోకంలో, ఒక వ్యక్తి భూమి మీద మారు మనసు పొందితే పరలోకములో అధికమైన సంతోషం కలుగుతుందని చెప్తాడు. తప్పిపోయిన గొర్రె దొరికిందనుకో, ఆ కాపరికి చాలా సంతోషం. పోగొట్టుకున్న నాణ్యం ఆమె ఇల్లంతా ఊడ్చి దాన్ని దొరకబట్టుకుంది అనుకో, ఆమెకు ఎంతో సంతోషం. అంటే ఉన్న వాటికంటే కూడా ఏదైతే తప్పిపోయిందో, ఏదైతే కోల్పోయిందో దాన్ని తిరిగి పొందితే చాలా సంతోషం అనిపిస్తుంది కదా. సో అదే, నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు అని చెప్పేసి తండ్రి ఎంతో సంతోషించాడు. అందుకని బైబిల్ ఏమంటుందంటే, ఈ క్రిస్మస్ రోజు మనం ఆలోచన చేయాలి. దేవునికి ఏంటి అవసరం అనంటే, ఏంటి దేవునికి ఇష్టం అనంటే, ఏంటి దేవునికి సంతోషం కలిగిస్తుందంటే, ఒక పాపి తన పాపములో మరణిస్తే ఆయనకు ఇష్టం లేదంట. ఒక దుష్టుడు తన దుర్మార్గములు అలాగే నడుస్తూ ఉంటే ఆయనకు సంతోషం లేదంట. ఆ పద్ధతులన్నీ కూడా దిద్దుకొని, దేవా నువ్వు నాకు కావాలి అని దేవుని దగ్గరికి వస్తే దేవుడు వారిని బట్టి సంతోషిస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. వాక్యాలు విన్నప్పుడు ఏం సరి చేసుకోవాలో ఆలోచన చేయండి. వాక్యం వింటున్నప్పుడు ఏ మాటతో దేవుడు నిన్ను తాకుతున్నాడో దాన్ని గురించి ఆలోచన చేయాలి. ఏం కాదు, నేను అంతా బాగానే ఉన్నాను, నేను సరిగ్గానే ఉన్నాను అని అనుకుంటే పొరపాటు కదా. దావీదు ఒకసారి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా లోపట నీకేమన్నా ఆయాసకరమైన మార్గం ఉందేమో చూడు అంటాడు. దావీదు కంటే గొప్ప వాళ్ళం ఇక్కడ మనం కాదు కదా. దావీదు దేవుని ప్రార్థన చేస్తున్నాడు. 26వ కీర్తనలు అలాగే అంటాడు, 139వ కీర్తనలు అలాగే ప్రార్థన చేస్తాడు. నా అంతరింద్రియములను పరిశోధించు అంటాడు. నీ అంతరంగం ఎవరికి తెలియదు. నీ లోపట ఏం ఆలోచనలు ఉంటున్నాయో, నీ లోపట ఎట్లా నువ్వు అనుకుంటున్నావో ఎవరికి అర్థం కాదు. మనుషుల ముందు బాగానే కనబడుతూ ఉంటాం, కానీ లోపట రీల్ రన్ అవుతానే ఉంటుంది, లోపట కూడా తిరుగుతూనే ఉంటుంది. అందుకని వాక్యం ఏమంటుందంటే, భూమి మీద ఇష్టడుగా ఎవరైనా ఉండాలి అని అంటే అతడు దేవునికి దగ్గర అవ్వాలి, తన మార్గాన్ని దిద్దుకోవాలి, తన ప్రవర్తనను దిద్దుకోవాలి. దీని ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందితే దేవునికి సంతోషం. చదవండి ఒకసారి 15వ అధ్యాయం లూకాసు వార్త 9వ వచనం చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంటుంది. లూకాస్ రైట్, 10వ వచనం గమనించండి. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎవరి విషయం అంట? మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై. ఎంతమంది అన్నా అలా కనబడనివ్వండి, అంతమందిలో ఒక్కడు దేవుని తెలుసుకుంటే దేవునికి ఎంతో సంతోషం అంట. మారు మనసు అక్కర్లేని 100 మంది కంటే కూడా ఒక్క వ్యక్తి దేవా నువ్వు నాకు కావాలి అని అంటే అతన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి రాత్రి మనం ఆలోచన చేద్దాం. దేవునికి ఏం కావాలి అని అంటే, నీ మార్పు కావాలి, నీ ప్రవర్తన దిద్దుకోవడం కావాలి, నీ జీవితాన్ని దేవా ఇదిగో ఉన్నట్టుగా నీకు అప్పగిస్తున్నాను, నన్ను నీకు ఇష్టమైనట్లుగా మలుచు, నాకు ఇష్టమైనట్టు కాదు, నేను అనుకున్నట్లు కాదు, నాకు ఇది కావాలి అని అంటే అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. దేవా నీవు నన్ను ఎలా చూడాలనుకుంటున్నావో, నువ్వు నన్ను ఎలా వర్ధిల్ల చేయాలనుకుంటున్నావో, నువ్వు నన్ను ఎలా స్థిరపరచాలనుకుంటున్నావో, నువ్వు నన్ను ఎలా నిలబెట్టాలనుకుంటున్నావో అలా నన్ను తయారు చేయి ప్రభు అని దేవుని చేతిలో నీవు అప్పగించుకుంటే అది చాలా ఇష్టం అంట ఆయనకి. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా, నేనందరం కూడా ఏం చేయాలి తెలుసా? మనల్ని మనము దేవునికి అప్పగించుకుంటే, దేవా నీ చిత్తం అని చెప్పగలిగితే దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి మనందరం ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. దేవా నా జీవితము నీకు ఇష్టమైందిగా చెయ్యి, నాకు విశ్వాసం ఇవ్వు, నాకు మార్పునివ్వు. నా జీవితంలో ప్రభా ఇంకా నన్ను నేను నీకు అప్పగించుకునేటట్లుగా, సమర్పించుకునేటట్లుగా చెయ్యి. కొన్ని విషయాల్లో ఇంకా నేను పూర్తిగా నీకు అప్పగించుకోవట్లేకపోతున్నాను ప్రభా, నేను పూర్తిగా నీకు అప్పగించుకునేందుకు సహాయం చేయి. అలాగే నా జీవితంలో ఎప్పుడు నీ మాట వినటానికి నాకు నేర్పించు ప్రభా, నీకు విధేయత చూపించడానికి నాకు సహాయం చేయి ప్రభా అని దేవునికి మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా, దేవా నాకు సహాయం చేయి తండ్రి, నా జీవితం నీకు ఇష్టమైనదిగా ఉండాలి. భూమి మీద ఎవరు నీకు ఇష్టలో వాళ్ళకే సమాధానం అని వాక్యం సెలవిస్తుంది. నా జీవితంలో ఆ సమాధానం కావాలి. ఆ సమాధానం కావాలి అని అంటే
ఈ లక్షణాలు నాకు దయచేయి ప్రభు అని దేవునికి మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా తలలు వంచుకొని కళ్ళు మూసుకొని, ప్రభు నన్ను మార్చు నాయన, నాకు విశ్వాసం ఇవ్వు నాయన, నన్ను నేను ప్రభు నీకు అర్పించుకునేటట్లుగా చేయి ప్రభు, నీ మాట వినేటట్లుగా లోబడేటట్లుగా చేయి ప్రభు అని దేవునికి మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకే స్తోత్రం, పరిశుద్ధుడా మహోన్నతుడా నీకే స్తోత్రం. స్తోత్రం తండ్రి, మా గొప్ప దేవా నీకే స్తోత్రం. స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం. అందరూ లేచి నిలబడి, విశ్వాసమే మా వేదాంతమే మా సిద్ధాంతం, వాక్యమే మా కాహారం, వాక్యమే మా కాహారం, ప్రార్థనే మా వ్యాయామం. అనుదినము మేము నిబంధనాజనులం. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదను. యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదను. నిబంధనాజనులం. స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య వందనాలు. నీ దాసుని చేత మంచి వర్తమానమును మాకు వినిపించి మా హృదయాలను మా కుటుంబాలను ప్రభా నీ వాక్యము చేత ఆదరించినందుకు నీకు వందనాలు. నీ వాక్యానుసారమైన జీవితం మేమును మా కుటుంబము మా సంఘము జీవించేలాగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా వాక్యమును అందించిన ప్రభా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, వారి సేవను ఇంకా అత్యధికముగా ఫలింపేలాగా సహాయం చేయండి. ప్రభువా మీరు అతి త్వరలో వస్తున్నారు. మా విశ్వాస యాత్రలో మేము ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ అభిషేకం విన్న ప్రతి ఒక్కరిపైన కుమ్మరించి ప్రభువా నీకే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకొనమని నజరుడైన యేసయ్య నామన బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కేక్ కట్టింగ్ ఉంది. జై రాధే. జై జై మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. సరే, ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కృప కలిగిన ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృప చేత మమ్మల్ని మీరు కాపాడుతున్నందుకే నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి వేళ ఈ క్రిస్మస్ శుభదినమున మేమందరం ఈ రీతిగా మీ సన్నిధిలో కూడి నిన్ను ఆరాధించే సమయాన్ని ఇచ్చారు, నీకు వందనాలు. పాటల ద్వారా మహిమ పొందారు, నీకు వందనాలు. దాని ప్రత్యేకంగా నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితం ప్రభా నీకు ఇష్టంగా మలుచుకోండి ప్రభా, నీకు వందనాలు. నాయన మేము
నిన్ను మహిమపరిచే వారంగా ప్రభా, నిన్ను సంతోషపెట్టే వారంగా ఉన్నట్లు సహాయం చేయండి నాయన. తగిన మార్పును, తగిన విశ్వాసమును, తగిన విధేయతను ప్రభా, తగిన నాయన ప్రభా నాయన అర్పణను ప్రభా మేము నీకు నాయన నీ ఎదుట కలిగి జీవించలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. దేవారికి కావాల్సిన ప్రతి సహాయాన్ని మీరు దయచేయండి తండ్రి. గత సంవత్సరం క్రిస్మస్ దినం నుండి ఈ సంవత్సరం క్రిస్మస్ దినం వరకు మీరు కాపాడిన విధానంకై నీకు స్తోత్రాలు. ముందున్న సంవత్సరంలో తండ్రి ఇంకా నాయన విశ్వాసంలో మీరు బలపరచండి. నీ కొరకు బలమైన సాక్షులుగా నిలబెట్టండి. ప్రతి ఒక్కరిని ప్రభా నీవు నీ కొరకు నాయన మరి ప్రభా బలంగా జీవింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరైతే నాయన ఇంకా బలహీనంగా ఉన్నారట వారిని మీరు బలపరచండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ అందు ఇంకా ధైర్యంగా ముందుకు సాగే కృప దయచేయండి తండ్రి. దేవ సంఘాన్ని ఆశీర్వదించండి. ఇంకా నూతన ఆత్మని, నూతన కుటుంబాలు మీరు నడిపించండి తండ్రి. మీ దాసుని నీ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ ఆత్మ చేత మీరు నడిపించండి ఆయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లల్ని దీవించండి అయినా వారి చదువులో మీరు తోడుగా ఉండండి. మంచి భవిష్యత్తును బిడ్డలకు ఏర్పాటు చేయండి. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నేను ఈ యొక్క ఆరాధన అంతట్లో ప్రభా మీరు తోడుండి నడిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా అన్ని విషయాల్లో మీ సహాయము, మీ సన్నిధి, మీ కాపుదల మెండుగా మా అందరికీ దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి వేళ ప్రభా నాయన మరి ప్రభా ఈ సంఘంతో కలిసి, మీ దాసులతో కలిసి, కుటుంబంతో కలిసి నాయన ఈ ఆరాధనలో పాలు పొందడానికి మమ్మల్ని నడిపించారు. నీకు స్తోత్రాలు. మమ్మల్ని వాడుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరలా ఈ సమయ తీరేది కలిసి నేను స్తుతించే వరకు నీ కృప, నీ సన్నిధి మా అందరికీ తోడుంచి నడిపించి మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన మనందరికీ, ప్రభును ప్రేమించు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం సదాకాలం తోడని నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక.